నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం అంతఃశత్రువు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించారండి. ఈ కథ మధ్యతరగతి మందహాసం అనే కథా సంపుటం నుంచి తీసుకున్నానండి. కథలోకి వెళ్ళిపోదామండి. నమస్తే సార్. శ్రీకంఠం వినిపించగానే ఏదో పుస్తకం చదువుతున్న లెక్చరర్ చైతన్య తలెత్తి గుమ్మం వైపు చూశాడు. ఎదురుగా తన స్టూడెంట్ రాణి చేతిలో పుస్తకంతో కనిపించింది. ఆమె వెనుకనే మరొక అమ్మాయి గది గుమ్మం దాటి లోపలికి ప్రవేశిస్తోంది సంకోచిస్తూ. ఆమె కూడా చైతన్యకి నమస్కారం చేసింది నమ్రతగా. ఈమె మా దొడ్డమ్మ కూతురు, పేరు సౌందర్య. తన వెనుకనే వస్తున్న అమ్మాయిని చూపిస్తూ పరిచయం చేసింది రాణి. రండి కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న సోఫా చూపాడు చైతన్య. నాలాగే ఫైనల్ ఇయర్ చదువుతోంది, నా గ్రూపే, సోఫాలో కూర్చుంటూ చెప్పింది రాణి. ఆ అమ్మాయిని చూస్తూ అన్నాడు. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి తమ తల్లిదండ్రుల పేర్లు పెడతారు. అలా కాకుండా మీ సిస్టర్ మొహం చూసి ఆ పేరు పెట్టి ఉంటారు. అతని కామెంట్కి సిగ్గుతో ముడుచుకుపోయింది సౌందర్య. నీ మ్యారేజ్ 15వ తేదీని కదా రాణిని అడిగాడు. పక్కింటి అమ్మాయి 10 సంవత్సరాల నుండి పరిచయం ఉండడం వల్ల రాణి దగ్గర చైతన్యకి చనువు ఎక్కువ. అదీ కాక ఆమె తన స్టూడెంట్ కూడా. అవును సార్, ఇక 5 రోజులే ఉంది. ఎకనామిక్స్లో నేను కొంత పూర్ కదా, కొన్ని సందేహాలు తీర్చుకొందుకు వచ్చాను సార్. ఈ 3 రోజులు కాలేజీకి సెలవులు కదా, అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఈ 3 రోజులు వస్తాం. మా సిస్టర్ కూడా వస్తుంది. తాము వచ్చిన పని చెప్పింది రాణి. నిరభ్యంతరంగా రావచ్చు, తన అంగీకారం తెలిపాడు చైతన్య. 3 రోజులు రాణి సౌందర్యలిద్దరూ చైతన్య దగ్గరకు వచ్చి తమ డౌట్స్ క్లియర్ చేసుకున్నారు. తెలియని విషయాలు తెలుసుకున్నారు. 3వ రోజున ఆ ఇద్దరు గదిగుమ్మం దాటి వెళ్తుంటే వెనుకనే వెళ్ళాడు చైతన్య. ముందు హాల్లో చైతన్య తల్లి అనురాధ, రాణి తల్లి అన్నపూర్ణ, మరో 2 అపరిచిత వ్యక్తులు సోఫాలో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. వస్తాం మాస్టారు అని ఆ 2 స్టూడెంట్స్ తమ ఇంటికి వెళ్ళిపోయారు. బాబు, నీకోసమే చూస్తున్నాం అంటూ తనయుడిని దగ్గరికి పిలిచింది చైతన్య తల్లి అనురాధ. దగ్గరగా వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు చైతన్య. ఎదురుగా ఉన్న నలుగురిని పరిచయం చేసింది తల్లి. ఈమె నీకు తెలుసు, రాణి తల్లి అన్నపూర్ణ గారు. వీరు రాణి దొడ్డమ్మ గారు, విశాఖపట్నంలో ఉంటున్నారు. ఈయన వీరి తండ్రి గారు, రాణి తాతగారు. ఆ ముగ్గురికి నమస్కరించాడు చైతన్య. రెండో అబ్బాయి పేరు చైతన్య, కాలేజీ లెక్చరర్, చెప్పింది అనురాధ వారితో. ఎలా ఉంది బాబు అమ్మాయి, కొడుకుని అడిగింది అనురాధ. తాను ఎకనామిక్స్లో పూరని రాణి అనుకుంటోంది కానీ పర్వాలేదమ్మా, అబవ్ యావరేజ్ స్టూడెంట్. పెళ్ళయ్యాక కాస్త శ్రద్ధగా చదివితే క్లాసు రావచ్చు చెప్పాడు చైతన్య. నేను అడిగింది రాణి గురించి కాదురా, ఆ రెండో అమ్మాయి సౌందర్య, అంటే వీళ్ళ అమ్మాయి గురించి అని తల్లి అనడంతో వివరంగా చెప్పాడు చైతన్య. రాణి ప్రశ్నలకు జవాబు ఆమె చెప్పిందమ్మా. ఆమె సందేహాలను సౌందర్యే నివృత్తి చేసింది. నేను చెప్పింది ఏమీ లేదు. మా ముగ్గురి ముందు నిజానికి 3 రోజులు డిస్కషన్సే జరిగాయి. సౌందర్య ఈజ్ వెరీ బ్రైట్ స్టూడెంట్. అలాంటి స్టూడెంట్ మా క్లాసులో ఒక్కరైనా లేనందుకు నాకు అసూయగా ఉందమ్మా. డిస్టింక్షన్లో పాస్ అవుతుంది. టామ్ ర్యాంక్ తెచ్చుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. సౌందర్యపై తన అభిప్రాయం చెప్పాడు. చైతన్య మాటలు ఆసక్తితో వింటున్న ఆ నలుగురిలోనూ సంతోషం, సంతృప్తి వ్యక్తమయ్యాయి. మళ్ళీ తనయుడిని అడిగింది అనురాధ. నేను అడిగింది ఆ అమ్మాయి చదువు గురించి కాదు బాబు, ఆ అమ్మాయి గురించి. వరుసగా డిస్కషన్స్లో 3 రోజులు పాల్గొంది కదా, ఆ అమ్మాయి హావభావ ప్రకటనల వల్ల ఆమె వ్యక్తిత్వం నీకు అవగాహన అయ్యే ఉంటుంది. ఆ అమ్మాయి గురించి నీ అభిప్రాయం చెప్పాలి అంటే అనుమానంగా అడిగాడు చైతన్య. తక్కిన ముగ్గురు తన వైపే ఆతృతగా చూస్తుంటే తల్లి ప్రశ్నలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు. తనయుడు మౌనం వహించడంతో మళ్ళీ అడిగింది. పెళ్లి చూపులు పెద్దల మధ్య యువతీ యువకులను కూర్చోబెట్టి చూసుకోమంటే ఇద్దరికీ ఇరకాటంగా ఉంటుందని, ఫ్రీగా మాట్లాడుకునే అవకాశం ఉండదని అంటూ ఉంటావు కదా, అందుకే ఈ ఏర్పాటు చేశాను. నిజానికి ఈ విషయం రాణి సౌందర్యలకు తెలియనే తెలియదు. సౌందర్యాన్ని బలవంతంగా రాణికి తోడు అనే నెపంతో పంపాం. సైకాలజీ కూడా తెలిసిన వాడివి. సౌందర్యపై నీకు ఏర్పడిన అభిప్రాయం చెప్పాలి. సౌందర్య నాకు నచ్చింది. వాళ్ళ నాన్నగారు రాణి పెళ్ళికి ఎల్లుండి వస్తారట. నువ్వు ఊ అంటే ఆయనతో మాట్లాడవచ్చు అని ఆగింది అనురాధ. చైతన్య సమాధానం కోసం ఆ ముగ్గురిలోనూ ఉన్న ఆతృత కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. నీకు నచ్చితే నాకు ఇష్టమేనమ్మా. అయినా సౌందర్యలో తిరస్కరించాల్సిన అనర్హతలు, లోపాలు ఏమీ లేవమ్మా. అతని మాటలకంతా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సంతోషం బాబు, మా అల్లుడు గారు వైజాగ్ నుంచి ఎల్లుండి వస్తారు. కట్న కానుకల విషయాలు మాట్లాడుకోవచ్చు.
వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి. వివాహాల్లోనే సంబంధాలు కుదురుతాయని పెద్దలన్నమాట అక్షరాల నిజమైంది. సంబరపడ్డారు సౌందర్య తాతగారు. ఆ ముసలాయన కట్న కానుకల విషయం ఎత్తేసరికి చిరాకు పడింది అనురాధ. ఈ రాజమండ్రిలోనే ఈ మేడ కాక దానవాయిపేటలో మరో బిల్డింగ్ ఉంది బాబయ్య గారు. తర్వాత రావులపాలెం దగ్గర 2 కొబ్బరి తోటలు, 15 ఎకరాల మాగాణి ఉంది. మాదే బోలెడంత ఆస్తి. కట్న కానుకలు తీసుకునే ప్రసక్తి లేదు. అందుచేత విషయాలు మాట్లాడుకోనవసరం లేదు. లాంఛనాలు ఆయా సందర్భాల్లో జరిపించాలి. మా పెద్దబ్బాయి విజయవాడలో బ్యాంక్ ఆఫీసర్. పిఠాపురం వారి పిల్లని చేసుకున్నాం. వారు కట్నం ఇస్తామన్నా మా వారు తీసుకోలేదు. ఆయన వరకట్న వ్యతిరేకి. ఈ విషయం మీ చిన్నమ్మాయికి కూడా తెలుసు అన్న అనురాధ మాటలకి అమితానందం పొందారా ముగ్గురు. అల్లుడిగారు కూడా సంఘంలో గౌరవ ప్రతిష్టలున్న వారేనమ్మా. ఆస్తిపాస్తుల విషయంలో మీతో సరితూగలేకపోయినా ఎదురుగా నిలబడగలరు అని చెప్పగలనమ్మా. అబ్బాయికి కట్న రూపంలో ఇవ్వకపోయినా అమ్మాయికి పసుపు కుంకుమల నిమిత్తం మా తృప్తి కోసం కొంత ఇచ్చుకుంటాం, కాదనకండి ప్రాధాయపడ్డాడు ముసలాయన. అది కూడా అబ్బాయి అంగీకరిస్తేనే. అనురాధ మాటలు వారికి ఊరట కలిగించాయి. సాయంకాలం 6:30 అయింది. చైతన్య స్నేహితునికి రాత్రి 10 గంటలకు కాకినాడలో పెళ్ళి. ప్రయాణానికి సిద్ధమవుతుండగా అక్కని బావని తండ్రిని వెంటబెట్టుకుని వచ్చింది అన్నపూర్ణమ్మ. సోఫాల్లో కూర్చున్నారు. ముసలాయన అల్లుడిని పరిచయం చేశాడు. వీరు మా పెద్దల్లుడు గారు. పేరు లోక కళ్యాణమూర్తి. విశాఖపట్నంలో జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ప్రతి నమస్కారాలు అయ్యాయి. చైతన్యను వారి సౌభాగ్యాన్ని చూసి సంబరపడ్డాడు లోక కళ్యాణమూర్తి. కాబోయే మామగారితో అన్నాడు చైతన్య. మనం ఓ సందర్భంలో కలుసుకున్నామని. జ్ఞప్తికి రాక నొచ్చుకున్నాడు లోక కళ్యాణమూర్తి. సారీ, జ్ఞాపకం రావడం లేదు. నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఎలమంచిలి జూనియర్ కాలేజీలో అన్నాడు చైతన్య. అవునండి, 3 సంవత్సరాల క్రితం ఎలమంచిలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఆ తర్వాత ప్రమోషన్ ఇచ్చి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎలమంచిల్లో కలుసుకొని ఉంటాం నమ్రతగా చెప్పాడు లోక కళ్యాణమూర్తి. మా నాన్నగారు రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేస్తున్నారని మీ అమ్మాయి అంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీస్ అనుకున్నా. తన పొరపాటును తెలియజేశాడు చైతన్య. లేదండి, మా అమ్మాయే మీకు వివరంగా చెప్పలేదు అన్నాడు లోక కళ్యాణమూర్తి. మా మేనమామగారు ఇల్లు కట్టుకునేందుకు స్టేషన్కు దగ్గరలో ఒక సైట్ కొన్నారు. ఆ సైట్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఆఫీస్కి నేను కూడా వచ్చాను. అప్పుడు కలిశాను అని చెప్పాడు. ఐఆమ్ వెరీ సారీ, జ్ఞాపకం లేదండి. మరోసారి నచ్చుకున్నాడు కళ్యాణమూర్తి. ప్రతిరోజు ఎందరో పార్టీలు వస్తూ ఉంటారు, గుర్తు లేకపోవడం సహజం. ఆ ఇద్దరి సంభాషణలు చైతన్య తల్లికి కూడా విసుగు కలిగించాయి. అందుకే కలుగజేసుకోకుండా ఉండలేకపోయింది. బాబు చైతన్య, రాత్రి అవుతోంది. వారు వచ్చిన విషయంలోకి వద్దాం. రావుగారు, పెళ్లి విషయంలో నాకు కొన్ని పాలసీలు అభిప్రాయాలు ఉంటాయి ఆయన చైతన్య అంటుంటే మధ్యలో అందుకున్నాడు కళ్యాణమూర్తి. అలాగేనండి, మా వాళ్ళు అన్ని విషయాలు చెప్పారు. మీ పాలసీ ప్రకారమే కానిద్దాం అన్నాడు ఉత్సాహంగా. మీరు వైజాగ్ వెళ్ళాక వివరంగా లెటర్ రాస్తా. ఇప్పుడు మాట్లాడుకుందుకు టైం లేదు. ఈ రాత్రి 10 గంటలకి మా ఫ్రెండ్కి కాకినాడలో మ్యారేజ్. మరో అరగంటలో కోటిపల్లి బస్టాండ్ నుంచి టాక్సీ బయలుదేరుతుంది. మా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని లేచాడు చైతన్య. మీరు మధ్యాహ్నం వచ్చి ఉంటే బాగుండేది అన్నయ్య గారు అని బాధపడింది అనురాధ. సరే, మరోసారి వస్తాము అంటూ లేచారు ఆ ముగ్గురు. అనుకున్నట్టుగానే 4వ రోజున చైతన్య నుంచి లెటర్ వచ్చింది. లోక కళ్యాణమూర్తి ఆతృతగా కవర్ విప్పి చదవసాగారు. శ్రీ లోక కళ్యాణమూర్తి గారికి చైతన్య వ్రాయినది. నాకు కొన్ని పాలసీలు అభిప్రాయాలు ఉన్నాయని ఆ రోజు మీతో చెప్పాను. వాటిని ఇప్పుడు వివరిస్తున్నా. స్మగ్లరు, బ్లాక్ మార్కెటీర్లు, లంచగొండు ఉద్యోగులు, అవినీతిపరులైన ఆఫీసర్లు, ఇంకా ఇలాంటి వారు నా దృష్టిలో సమాజానికే కాదు దేశానికి కూడా అంతర్శత్రువులు. వీరు తమ వల్ల సమాజానికి దేశానికి ఎటువంటి హాని కలిగినా పట్టించుకోరు. ఇటువంటి ధనార్జనాపరుల నుంచి ఎవరైనా ఒక్క రూపాయి అయినా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి పొందితే వారు కూడా ఆ నెత్తురుకూడిని భుజించినట్టే అని నా అభిప్రాయం. ఇటువంటి వారు సంఘ బహిష్కృతులు కావాలి. ఇది నా ఒక్కడి వల్ల కాదు అని ఒక్కరూ అనుకోకూడదు. 3 సంవత్సరాల క్రితం ఎల్లమంచిల్లో సైట్ రిజిస్ట్రేషన్ కోసం మీ ఆఫీస్కి వచ్చాను. ప్రభుత్వ ఫీజు 1200. మా ఆఫీస్ ఫీజు కూడా 1200 కావాలని మీ ఆఫీస్ స్టాఫ్ పట్టుబట్టారు. ఇది అన్యాయమైన ఆ సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా మీ రూమ్లో కలిశాను. అది ఆనవాయితీ, అంతా అలా ఇస్తారు. మీరు మా వాళ్ళు చెప్పినట్లు చేయండి అని చెప్పి పంపారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చి ఉండాలి. మీ అమ్మాయి పెళ్ళి ఎంత కట్నమైనా ఇచ్చుకొని ఘనంగా పెళ్లి చేసే శక్తిని ఈ సమాజం మీకు సమర్పించింది కాదు, మీరు సమకూర్చుకున్నారు.
పెద్ద సంబంధం తెచ్చుకోవడం మీకు అసాధ్యమైన పని కాదు. క్షమించాలి. ఇట్లు చైతన్య. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు లోక కళ్యాణమూర్తి. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1996 9/2 ప్రచురింపబడింది. ఉంటానండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ప్రేమతో మీ మను.